ఓకే గురుగారు. మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఆదాయం పరంగా గాని, కుటుంబ సభ్యుల పరంగా గాని, ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా అంటే ఈ మే 5 నుంచి మే 11 వరకు అంటే ఈ వారం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కర్కాటక రాశి వారికి మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు వార ఫలాలలో ఎలా ఉంది అంటే, చేపట్టినటువంటి పనులలో కొంచెం నిదానముగా జరగటం అనేటువంటిది జరుగుతుంది, కాకపోతే కాస్త నిదానముగా జరుగుతాయి గాక. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి అటువైపు చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యమైనటువంటి పనులు, ఎందుకంటే తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటివి కాదు కదా, కొంచెము నెమ్మదిగా ఆలోచన చేసి అవి విజయవంతమయ్యేట్టుగా చేద్దాము అని పక్కన పెట్టడం జరుగుతుంది గాక. కుటుంబ విషయములో కుటుంబ వ్యక్తులు ఉంటారు కదా, కుటుంబంలోని వ్యక్తుల మీద తొందరపడి నోరు జారటం అనేటువంటిది మంచిది కాదు ఈ వారం అనేటువంటిది ఒకటి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. ఆర్థికముగా చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చును. అంటే సమయానికి చేతికి అందలేదే, ఇక్కడిది కట్టాల్సి వచ్చిందే, ఇక్కడ కట్టాలి అంటే ఉన్నది ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వచ్చింది రాలేదే అనేటువంటిది కానీ ఏవో వాళ్లకు తగినటువంటివి చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, చిన్నవే అవి. అలాగే సంతానానికి విద్యా ఉద్యోగ విషయాలలో మంచి అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళ సంతానము ఎవరైతే ఉంటారో వాళ్లకు విద్యలో కానీ ఉద్యోగములో కానీ తప్పకుండా మంచి ఉత్తీర్ణత సాధించటం అనేటువంటి జరుగుతాయి గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా ఉన్నది. వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి లాభాలే పొందుతారు గాక, ఇబ్బంది ఏమీ లేదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. అందుకే అయిన వాళ్ళని కానీ ఎవరిని కానీ కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రారంభంలో ఎవరి చేతనో ఒకరి చేత ఒక ధన సహాయం అనేటువంటిదైతే అందుతుంది. అనుకున్న సమయానికి ఏదో రూపకంగా ధనం అయితే అందుతుంది గాక, ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అవసరమైతేనే ప్రయాణం చేసి, లేదా ఈ వారము మానేస్తే మరీ యోగదాయకమే, ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము ఏం చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా ఎవరి వ్యక్తిగతమైన జాతకాలు వాళ్ళు చూసుకుంటే మేలు జరుగుతుంది గాక. జయోస్తు.